కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది కదా! Uh, ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? I think it's good. It has somewhat say same in that sense. I was initially expecting that it will be somewhat going down, but I think it has remained the same. So I'm okay. ఓకే. ఎనీ చేంజెస్ జగన్ గారు అండ్ చంద్రబాబు గారు? Initially it was a bit slow because I think they changed, but after that I think they picked up the pace. The flyovers and other things are open, so I think it's okay now. ఓకే. 2047 విజన్ చంద్రబాబు నాయుడు గారు. Mm. హౌ ఇట్ ఈస్? I haven't got into the full details of it, but I do believe that he is a good visionary, going by how he developed Hyderabad. So I believe that it will be repeating in AP also. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు గారు అండ్ జగన్ గారు? I think he's a long-term thinker, Chandrababu Naidu. I don't know too much on. I haven't seen that kind of a visionary from Mr. Jagan. Okay, thank you. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిపోతుంది, దాటేసింది. ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? బాగుందండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది. కూటమి ప్రభుత్వం అని కాకుండా ఆయన చేసే పనులు బాగుంటాయి. ఆయన వల్ల అందరికి జనానికి మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే. అయితే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయితే కనిపిస్తుందంట. అనిపిస్తుంది. చాలా తేడా ఉందండి దానికి దీనికి. ఇప్పుడు అంటే ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 ఇయర్ అయిపోయింది. జనాలు ఏమంటున్నారంటే, వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ప్రతిపక్ష హోదా ఉంటే ప్రశ్నించడానికి ఉంటుంది అంటున్నారు. మీరేమంటారు? అవసరం లేదండి, ప్రశ్నించే అవసరం లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతుండ్రు. దానికి తగ్గట్టు ప్రశ్నించే అవసరం ఏముంది? అంతేనా? అమరావతి గురించి? అమరావతి బాగానే చేస్తాడండి చంద్రబాబు నాయుడు. ఉండింటే ఇంకా 5 ఇయర్స్లో ఇంకా డెవలప్ చేసేది. లేనందుకు అలా అయిపోయింది. ఓడిపోయినందుకు 5 ఇయర్స్లో మొత్తం ఇది అయిపోయింది. అదే గెలిచింటే ఇప్పటికి ఎప్పుడో అమరావతి అనేది మంచి ఇది వస్తుంది. సార్ ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్. ఆయనకు డబ్బు సంపాదాలని లేదు, ఇప్పుడు జనానికి మంచి చేయాలని ఉంది అంతే. జగన్కు చంద్రబాబు నాయుడు తేడా ఎక్కువ, అదే తేడా. సార్ ఇప్పుడు చాలా మంది రెడ్ బుక్ పాలన నడుస్తుంది ఏపీలో అంటున్నారు. అది నిజమేనా సార్? నిజమేం లేదండి. అవినీతి చేసిన వాళ్ళ మీదనే ఇచ్చేస్తారు, అంతేగాని రెడ్ బుక్ పాలన అనేది ఏం లేదు. మొన్న జగన్ గారు పరామర్శకు వెళ్తున్నప్పుడు బండి కింద ఒక ఆయన పడిపోవడం, చనిపోవడం జరిగింది. దాని గురించి ఏంటంటే, దాని గురించి మనం అంత జనం తొక్కిసలాట ఏదైందో మనకు అంత ఇది నాలెడ్జ్. దానివల్ల జగన్ గారు కోర్టులో మెట్లు ఎక్కే అవకాశం ఏమైనా ఉందంటారా? అది చెప్పలేమండి మనం. మనకి ఆయన ఎన్నో ఇది చేసింది, ఇది ఒక చిన్నదే, ఇదొకటి. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు సార్? చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ కూడా. పవన్ కళ్యాణ్ అంటే కొంచెం ఇది ఆయన పరిపాలన కాకుండా కూడా చాలా బాగుంటుంది ఆయన అంటే చాలా మంది అంటున్నారు, సినిమాలు కూడా ఆపేసి ఇక్కడికే వచ్చేయండి సార్, మీరు ఇంకా బాగా చేస్తారు అంటున్నారు. మీరేమంటారు? అది కూడా నిజమే అండి, జనం అన్నట్టు కూడా నిజమే. అది కూడా చేస్తాడు, చేయాలనుకుంటే. అదే టోటల్గా ఒక ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు సార్? కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది పని అయితే. దాని గురించి వ్యతిరేకత అనేది ఏం లేదు. అది కాక మంచి ఇది ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.